వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని, శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం, మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 12, రాజ్యాంగ యంత్రం. 2వ భాగం. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారీ రాజ్యాధికారపు బహిర్గత రూపం మరొకలా కనిపించేది. కార్మిక సంఘాల ఏర్పాటును నిరోధించేందుకు, పోరాడినప్పుడు వాటిని అణచివేసేందుకు ప్రయత్నం కొనసాగుతూనే ఉండేది. రష్యా, ఇతర సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా యుద్ధ సన్నాహాలు సాగుతూనే ఉండేవి. వలస దేశాలను బానిసత్వంలోనే ఉంచేందుకు, అక్కడ తలెత్తే స్వాతంత్ర్య పోరాటాలను అణచివేయడానికి పోలీసు, సైనిక శక్తులను పెంచుకుంటూ పోతూనే ఉండేవారు. ఇది పెట్టుబడిదారీ వర్గ రాజ్యాధికారపు ఒక రూపం. రెండవ వైపున పెట్టుబడిదారీ కార్మిక వర్గ సంబంధాలలో శాంతియుత, చట్టబద్ధ రూపాలను ప్రవేశపెట్టే నినాదాలు ఇచ్చేవారు. ఈ ఘర్షణ పరిష్కారానికి కార్మిక శాఖలను ఏర్పర్చారు. కన్సీలియేషన్ యంత్రాంగాన్ని రూపొందించారు. కార్మిక న్యాయస్థానాలు ఆర్బిట్రేషన్ బోర్డులు లాంటి అనేక సంస్థలను ఏర్పాటు చేశారు. కార్మికులలో భ్రమలు రేకెత్తించడం కోసం అనేక ప్రచార పద్ధతులు అమలు చేశారు. కార్మిక సంక్షేమ నిధులు, కేంద్రాలు ఏర్పాటైనాయి. ఇది పెట్టుబడిదారీ వర్గ రాజ్యాధికారం ప్రదర్శించే మరొక రూపం. సంస్కరణవాద నాయకులు మొదటి రూపాన్ని దాచి ఈ రెండవ ముఖాన్ని ప్రదర్శించి కార్మికులలో భ్రమలు కలిగించే ప్రయత్నాలు చేస్తారు. పెట్టుబడిదారీ ప్రజాతంత్ర వ్యవస్థలో సహితం కీలకమైన ప్రభుత్వోద్యోగాలలో తమ స్వంత మనుషులనే నియమించుకుంటారు. అంటే సంపన్న కుటుంబీకుల నుండి గాని, సంపన్న కుటుంబీకుల సంస్కారానికి రంగి దానిని వంట బట్టించుకున్న ఇతరులను గాని నియమిస్తారు. ప్రజాతంత్రమనే పేరుతో పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రం పెట్టుబడిదారుల ప్రయోజనాలనే కాపాడుతుంది. వారి దోపిడీ విధానాన్నే రక్షిస్తుంది. సాగినంతకాలం ఈ మోసపు ఎత్తులతో రాజ్యాంగ యంత్రపు స్వభావాన్ని గురించి పెట్టుబడిదారీ వర్గం అసత్య ప్రచారాలు జరుపుతూనే ఉంటుంది. ఈ పద్ధతులు చెల్లుబాటు కాని పరిస్థితి వచ్చినప్పుడు, ఈ దోపిడీ వర్గం తన అసలు ముఖంతో బయటపడుతుంది. పోలీసులు, సైనికుల సహాయంతో పెట్టుబడిదారులు తమ అధికారాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. మన దేశంలో 1970 నుండి 71 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్లో జరిగిందిదే. అదే పెట్టుబడిదారీ వర్గం కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అక్కడ అర్ధ ఫాసిస్టు మారణకాండకు పూనుకుంది. నేటి ప్రపంచంలో 2 రకాల బూర్జువా ప్రజాతంత్ర దేశాలు ఉన్నాయి. కొన్నింటిలో రాజు ఉంటాడు. అయినా అతను పార్లమెంట్కు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్, బెల్జియం ఇందుకు ఉదాహరణలు. మరి కొన్నింటిలో రాజు లేడు. వాటిని పార్లమెంటరీ ప్రజాతంత్ర దేశాలు అంటున్నాము. అయినా ఇవి పేరుకు మాత్రమే ప్రజాతంత్ర దేశాలు. అక్కడ అధికారం అంతా పెట్టుబడిదారీ వర్గం చేతిలోనే ఉంటుంది. అమెరికా, ఫ్రాన్స్ లాంటివి ఇందుకు ఉదాహరణలు. 2 రకాల దేశాల్లోనూ పార్లమెంట్ అధికారం అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు. పై 2 రకాల దేశాల్లోనూ పార్లమెంట్లు ఉన్నవి.
అవి వేరు వేరు వర్గాలకు లేదా వివిధ వర్గాల్లోని విభిన్న భాగాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అయితే పోలీసు, సైన్యం మాత్రం పెట్టుబడిదారీ వర్గం చేతిలో ఉంటుంది. ఉన్నతోద్యోగ వర్గం వారికే సహాయపడుతుంది. పెట్టుబడిదారీ వర్గం నుంచి వచ్చిన వారినే ఈ పదవులలో నియమిస్తారు లేదా వారి ప్రభావంలో ఉన్నవారై ఉంటారు. పార్లమెంట్లో తమ వర్గానికి ఎలాంటి వైరుధ్యము ఉన్నట్లు గోచరించదు. పార్లమెంట్ తయారుచేసిన చట్టాలను ఉద్యోగవర్గం, సైన్యం, పోలీసు విశ్వాసపాత్రంగా అమలు జరుపుతాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు తాము బాధ్యులమని చెప్పుకుంటారు. మాదేం ఉంది, మేమంతా ప్రజల నౌకర్లం అంటూ ప్రచారం చేస్తుంటారు. ప్రజలు ఎవర్ని ఎన్నుకొంటే వారి ఆదేశాలు అమలు జరుపుతాం అని అంటారు. ప్రజలలో ఉండే అమాయక వర్గాల ముందు ఇటువంటి నిష్పాక్షికపు ముసుగు చూపి వారిలో నమ్మకం కలిగిస్తారు. దోపిడీ వర్గాల, పార్టీల మెజారిటీ పార్లమెంట్లో ఉన్నంతకాలం ఈ నటన సాగుతుంది. అదే పార్లమెంట్లో కార్మిక వర్గ పక్షాలకు మెజారిటీ వస్తే ప్రభుత్వ యంత్రాంగం చూపే ఈ నిష్పక్షపాతపు ముసుగు తొలగిపోతుంది. పెట్టుబడిదారీ సమాజంలో అలాంటి మెజారిటీ రావడం తేలికైన పని కాదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు విరుద్ధంగా నగ్నంగా తిరుగుబాటు చేస్తారు. 1936లో స్పెయిన్లో జరిగింది ఇదే. ఆ మధ్య కాలంలో తూర్పు పాకిస్తాన్లో జరిగింది ఇదే. అమెరికా భక్తులైన ముస్లిం లీగ్ ఓడిపోయింది. దానితో సైనిక సహాయంతో ప్రజాస్వామ్యం గొంతు నులిమి వేయడం జరిగింది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్కు మెజారిటీ రాగానే యాహ్యా ఖాన్ చేసింది అదే. ఏ దేశంలోనైనా బూర్జువా ప్రజాతంత్రంలో కార్మిక వర్గం తన బలాన్ని పెంచుకుంటే, సంఘటితపడితే దానికి మెజారిటీ వస్తే ఎక్కడి ప్రభుత్వ యంత్రాంగం కార్మికవర్గ ప్రజాతంత్ర హక్కుల అమలుకు అడ్డు తగలడం ప్రారంభిస్తుంది. అభివృద్ధి చెందుతున్న కార్మిక వర్గ శక్తిని చూసి భయపడిన పెట్టుబడిదారీ వర్గం తన ప్రజాతంత్ర ముసుగు తొలగించుకుంటుంది. ఫాసిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పుతుంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఇటలీ, జర్మనీ, జపాన్ మొదలైన దేశాలలో జరిగింది అదే. పైన ఉదహరించిన ఘటనలను పరిశీలిస్తే మనకు ఒక విషయానికి స్పష్టమవుతుంది. పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రం ఏ రూపంలో ఉన్నా దాని స్వభావం ఒక్కటే. అది బూర్జువా ప్రజాతంత్రం కావచ్చు, ఫాసిస్టు నియంతృత్వ ప్రభుత్వమైనా కావచ్చు. దాని స్వభావం మాత్రం దోపిడీ వర్గాల ప్రయోజనాన్ని పరిరక్షించడమే. అందువల్ల కార్మిక వర్గం రాజ్యాంగ యంత్రంపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే తప్ప పెట్టుబడిదారీ విధానపు దోపిడీ నుండి విముక్తి పొందలేదు. తన చేతికిచ్చిన రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని, రాజ్యాంగ యంత్రంలోని అన్ని అంగాలను సమూలంగా మార్చి తనకు అనుకూలమైన నూతన పద్ధతిలో నిర్మించుకోవాలి. కార్మికవర్గం పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రాన్ని పూర్తిగా కూలద్రోసి, దాని స్థానంలో ఒక నూతన కార్మిక వర్గ రాజ్యాంగ యంత్రాన్ని స్థాపించుకోవడం సోషలిజం స్థాపనకు ముందు చర్య, షరతు. నేడున్న ప్రభుత్వ యంత్రాన్ని కొంత సంస్కరించి సరిదిద్దగలం అనుకొంటే అది పొరపాటే అవుతుంది. తదుపరి శీర్షిక సోషలిస్టు రాజ్యాధికారం. సోషలిస్టు రాజ్యాధికారం కార్మికవర్గపు రాజ్యాధికారం. కార్మిక వర్గం ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా 1871లో పారిస్లో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంది. దానినే పారిస్ కమ్యూన్ అంటాం. చరిత్రలో కార్మికవర్గం స్వంత రాజ్యాధికారం సాధించిన మొదటి ఘటన అది. ఈ అధికారం 3 నెలల పాటు సాగింది. స్వదేశీ, విదేశీ సామ్రాజ్యవాదులు కలిసి దానిని పడగొట్టారు. 3 నెలలే సాగినా పారిస్ కమ్యూన్ ప్రపంచ కార్మిక వర్గానికి అనేక గుణపాఠాలను ఇచ్చింది. అవి ఈనాటికి రాజ్యాధికారం కోసం సాగే పోరాటంలో మార్గదర్శకంగా ఉంటున్నాయి. అది వరకు ఉన్న పెట్టుబడిదారీ సైన్యాన్ని, అధికార వర్గాన్ని పారిస్ కమ్యూన్ కార్మికులు నమ్మలేదు. ఆ అంగాలను రద్దు చేశారు. కార్మికవర్గం, సామాన్య ప్రజలకు ఆయుధాలు పంచిపెట్టి ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. పాత పోలీసు వ్యవస్థను రద్దు చేసి ప్రజా ప్రతినిధులతో పోలీసు శాఖను నియమించింది. పాత న్యాయ వ్యవస్థ స్థానే నూతన న్యాయ వ్యవస్థను నెలకొల్పింది. అందులోని మేజిస్ట్రేట్లను, జడ్జీలను ప్రజలు ఎన్నుకునేవారు. ఆ స్థానాల్లో ఉన్నవారు లంచగొండులని, భ్రష్టులని, అసమర్థులని రుజువైతే ప్రజలు తాము కోరినప్పుడు వారిని ఆ పదవుల నుండి తొలగించే హక్కు కల్పించారు. తన స్వంత రాజ్యాధికారాన్ని స్థాపించుకోవాలంటే కార్మికవర్గం పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రాన్ని పునాదులతో సహా పెకిలించి వేసి ఆ స్థానంలో నూతన కార్మిక వర్గ రాజ్యాంగ యంత్రాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుందని పారిస్ కమ్యూన్ కార్మిక వర్గానికి నేర్పింది. ఈ గుణపాఠాల
ఆధారంగా రష్యన్ కమ్యూనిస్టు పార్టీ లెనిన్ నాయకత్వాన 1917 నవంబర్లో విప్లవాన్ని జయప్రదం చేసింది. అధికారం చేతికి రాగానే లెనిన్ పాత రాజ్యాంగ యంత్రాన్ని సమూలంగా తుడిచిపెట్టి కార్మికవర్గ నాయకత్వంలో నూతన రాజ్యాంగ యంత్రాన్ని స్థాపించారు. పాత సైన్యం స్థానే ఎర్ర సైన్యం ఏర్పడింది. పూర్వపు కోర్టుల స్థానే ప్రజలు ఎన్నుకున్న న్యాయమూర్తులతో ప్రజా కోర్టులను ఏర్పరచారు. రైళ్లు, ఫ్యాక్టరీల వంటివి ప్రభుత్వ స్వాధీనమైనాయి. విద్యా సంస్థలన్నీ ఇలాంటి మార్పుకే గురైనాయి. ప్రచార సాధనాలైన రేడియో, పత్రికల వంటి వాటిని పెట్టుబడిదారుల నుండి లాక్కొని కార్మిక వర్గ ప్రతినిధులకు అప్పచెప్పారు. పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రం సోషలిస్టు పరివర్తనకు అడుగడుగునా అడ్డు తగులుతుంది. కార్మిక వర్గ పురోగమన మార్గంలో ఆటంకాలు పెడుతుంది. అందువల్లనే ఆ రాజ్యాధికారాన్ని తుడిచిపెట్టి నూతన రాజ్యాంగ యంత్రాన్ని స్థాపించుకొని తద్వారా పాత పాలక వర్గాలను అణచివేయాలి. విదేశీ పెట్టుబడిదారీ సైన్యాల దాడిని ప్రతిఘటించి చేజిక్కిన రాజ్యాధికారాన్ని స్థిరపరుచుకొని సోషలిజం కోసం సాగే పోరాటాన్ని ముందుకు సాగించాలి. ఇది కార్మిక వర్గ రాజ్యాంగ యంత్రపు కర్తవ్యం. విప్లవానికి పూర్వం ఉన్న రాజ్యాంగ యంత్రం పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రం. దీని ద్వారా 90% ఉన్న కార్మిక కర్షకులపై 10% ఉండే దోపిడీ వర్గం నిరంకుశంగా పెత్తనం చేస్తుంది. నూతన రాజ్యాధికారంలో 90% ఉన్న కార్మిక కర్షకులు 10% ఉండే దోపిడీ వర్గాలపై పెత్తనం చేస్తారు. మైనారిటీగా ఉండే దోపిడీ వర్గాల నియంతృత్వం స్థానే మెజారిటీ కష్టజీవుల నియంతృత్వం ఏర్పడుతుంది. ఈ నియంతృత్వం దోపిడీ వర్గాలు తిరిగి తలెత్తకుండా జాగ్రత్త పడుతుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, కార్మిక వర్గ నియంతృత్వ రాజ్యాంగ యంత్రం ప్రజా శత్రువులను అణచిపెట్టే సాధనం మాత్రమే. తదుపరి శీర్షిక: కార్మిక వర్గ నియంతృత్వం. కార్మిక వర్గ నియంతృత్వం స్థాపించుకోవడం ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరించేందుకు కాదు. అందుకు స్వేచ్ఛనివ్వడమూ కాదు. పెట్టుబడిదారీ రాజ్యాంగ ఆ యంత్రం ఆ వర్గపు ప్రత్యర్థి వర్గమైన కష్టజీవి వర్గాన్ని అణచి ఉంచేందుకు ఉపయోగిస్తుంది. అలాగే శ్రామిక ప్రజలు తమ చేతికి వచ్చిన రాజ్యాధికారాన్ని దోపిడీదార్లకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. ఈ విషయానికి స్పష్టంగా, బహిరంగంగా ప్రకటించేందుకు కార్మికవర్గం సందేహించవలసిన అవసరం లేదు. అయితే ఈ రెండు రాజ్యాంగ యంత్రాలకు తేడా ఉంది. పెట్టుబడిదారీ నియంతృత్వం ప్రజల్లో 10% ప్రాతినిధ్యం వహిస్తుంది. వారి ప్రయోజనాల కోసం 90% ఉండే శ్రమజీవుల ఆశలను, ప్రయోజనాలను అణచిపెట్టుంది. ఆ రాజ్యాంగ యంత్రం ప్రజాతంత్ర రాజ్యాంగ యంత్రమని ఎంత డబ్బా కొట్టుకున్నా, దాని సారాంశం మాత్రం అల్ప సంఖ్యాకుల నియంతృత్వమే. అంతసారాన్ని బట్టి పరిశీలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. మరొకవైపు కార్మికవర్గం యొక్క రాజ్యాధికారం అత్యధిక సంఖ్యాక ప్రజల ప్రయోజనాలను కాపాడుతుంది. దాని సారాంశాన్ని పరిశీలించితే అదే నిజమైన ప్రజాతంత్ర రాజ్యాంగ యంత్రం. అది అత్యధికుల ప్రయోజనాల కోసం అల్ప సంఖ్యాకులుగా ఉన్న దోపిడీదారులను అణచి ఉంచుతుంది. దీనినే కార్మిక వర్గ నియంతృత్వం అంటాం. రాజ్యాధికారం పోయినంతనే పెట్టుబడిదారీ వర్గపు శక్తి అంతమైపోదు. తరతరాల నుండి వచ్చిన పూర్వ సంస్కారాల నుండి ప్రజలు ఒక్క రోజులో బయటపడజాలరనే విషయానికి కార్మిక వర్గానికి తెలుసు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా పెట్టుబడిదారీ వర్గం కుట్రలతో, కుతంత్రాలతో, దుష్కృత్యాలతో తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటి కుట్రలను కనిపెట్టి త్రుంచివేసేందుకు వాటి నుండి తనను తన రక్షించుకుంటానికి కార్మికవర్గం తన నియంతృత్వాన్ని ఉపయోగించుకుంటుంది. స్టాలిన్ మాటల్లో చెప్పాలంటే కార్మికవర్గ నియంతృత్వమనేది పెట్టుబడిదారీ పరిపాలనను బల ప్రయోగంతో అంతం చేసే సాధనం. పెట్టుబడిదారీ సమాజంలోనే కార్మికవర్గం, వ్యవసాయ రంగంలోని శ్రామికులు, ఇతర పీడిత వర్గాలు తమ ప్రజాస్వామిక అధికారానికై పోరాటం ప్రారంభిస్తారు. ఒకానొక దశలో ఈ పోరాటాన్ని ఎదుర్కొనలేని స్థితి పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రానికి ఎదురవుతుంది. అప్పుడు అది నిర్వీర్యమైపోతుంది. సమాజంలో విప్లవం వస్తుంది. అప్పుడు కార్మికవర్గం పూర్వమున్న రాజ్యాంగ యంత్రాన్ని సమూలంగా భూస్థాపితం చేసి, ఆ స్థానంలో నూతన కార్మిక వర్గ రాజ్యాంగ యంత్రాన్ని ఏర్పరుస్తుంది. రాజ్యాధికారం చేజిక్కించుకొనడంతో కార్మికవర్గం పోరాటంలో ప్రజాతంత్ర పోరాట దశ ముగుస్తుంది. 1907 నవంబర్లో రష్యన్ కార్మిక వర్గం ప్రజాస్వామిక పోరాటాన్ని సహితం పూర్తి చేసింది. పెట్టుబడిదారీ రాజ్యాంగ యంత్రం స్థానే కార్మికవర్గ రాజ్యాంగ యంత్రాన్ని స్థాపించింది.
పరాజయం చెందిన దోపిడీ వర్గాలను అంచే కార్మిక వర్గపు నియంతృత్వమిది. కొందరు కార్మికవర్గ నియంతృత్వ అవసరాన్నే నిరాకరిస్తున్నారు. వారు వాస్తవాలను గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు. వారి ఆలోచనలు తుదకు పెట్టుబడిదారీ నియంతృత్వాన్ని కాపాడేందుకు మాత్రమే తోడ్పడతాయి. కారల్ మార్క్స్ ఒక సందర్భంలో ఇలా అన్నారు: పెట్టుబడిదారీ సమాజానికి, కమ్యూనిస్టు సమాజానికి మధ్య ఒక విప్లవకర పరివర్తనాదశ ఉంటుంది. దీనికి సంబంధించి పరివర్తనకు తోడ్పడే రాజకీయ పరివర్తనా దశ కూడా ఉంటుంది. ఆ దశలో శ్రామిక వర్గ రాజ్యాధికారం విప్లవ నియంతృత్వంగానే ఉంటుంది. అలా తప్ప అది మరోలా ఉండజాలదు. కమ్యూనిస్టు సమాజ స్థాపనకు ముందు ఆ దశకు సమాజాన్ని సిద్ధం చేసే చారిత్రక దశలో కార్మికవర్గ నియంతృత్వం తప్పనిసరి అని లెనిన్ తన అనుభవంతో చాటారు. కార్మికవర్గ నియంతృత్వం దోపిడీకి అవకాశం లేని నియంతృత్వం. చరిత్రలో ఏర్పడిన నియంతృత్వాలన్నిటికంటే భిన్నమైనది. గతంలో ఏర్పడిన నియంతృత్వాలన్నీ అల్ప సంఖ్యాకులుగా ఉండే ఏదో ఒక వర్గం యొక్క నియంతృత్వంగా ఉండేది. ఆ అల్ప సంఖ్యాకుల దోపిడీ కార్యకలాపాలకు రక్షగా ఉండేది. కాని కార్మిక వర్గ నియంతృత్వం అత్యధిక శ్రామికుల ప్రయోజనాల దృష్ట్యా అల్పసంఖ్యాకులపై అంకుశంగా పనిచేస్తుంది. వారి దోపిడీ విధానాలను అంతం చేయటం దాని లక్ష్యం. మనిషి దోచుకొనే విధానాన్ని అంతం చేయడం దాని కర్తవ్యం. ఈ దృష్టితో చూసినప్పుడు కార్మిక వర్గ నియంతృత్వ ఒక విలక్షణమైన రాజ్యాధికారంగా మనకు అర్థమవుతుంది. కమ్యూనిస్టు సమాజ స్థాపన వరకు ఈ విలక్షణమైన కార్మిక వర్గ రాజ్యాధికారం అమలులో ఉంటుంది. కొందరు శుద్ధ ప్రజాతంత్రవాదులు ఈనాడు పరిస్థితులు మారినవి గనుక కార్మికవర్గం తన రాజ్యాధికారాన్ని నియంతృత్వ రూపంలో చెలాయించాల్సిన అవసరం లేదని వాదిస్తారు. ఆ భావాన్ని వర్ణించాలని అంటారు. అలాంటి వాదనలను పూర్వపక్షం చేసేందుకు లెనిన్ కార్మికవర్గ విప్లవము, ద్రోహి కౌట్స్వీ అనే పుస్తకం రాశారు. అందులో ఆయన ఇలా అన్నారు: పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి కమ్యూనిజానికి పరివర్తన పూర్తిగా ఒక చారిత్రక దశ. ఈ దశ ముగిసే వరకు దోపిడీదారులు పునరుద్ధరణ ఆశను వదులుకోరు. మరి ఈ ఆశ పునరుద్ధరణ ప్రయత్నాలుగా పరివర్తన చెందుతుంది. తమ మొదటి తీవ్ర పరాజయానంతరం కూలిపోయిన దోపిడీదారులు తాము కూలిపోతామని అనుకోని అది సాధ్యమని కలలో కూడా ఊహించని, దాన్ని గురించిన ఊహను సైతం తమ మనస్సుల్లోకి చొరనివ్వని దోపిడీదారులు పదింతల శక్తితో, శతాధిక ఉద్రేక ద్వేషాలతో తాము కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందేందుకు ఎంతో హాయి గోల్పే, బాదరబందీలేని జీవితాన్ని గడుపుతూ ఇప్పుడు సామాన్యుల మంద కారణంగా దివాళా తీసి దారిద్ర్యానికి లేక సామాన్య శ్రమకు గురైన తమ కుటుంబాల పేరిట యుద్ధానికి దిగుతారు. తెంపరితనంతో కూడిన తీవ్ర యుద్ధ దశలో తరతరాలుగా లేక వేల సంవత్సరాలుగా వస్తున్న ప్రత్యేక హక్కులు ఉండాలా ముడాలా అన్న సమస్యను చరిత్ర ముందుకు తెచ్చిన తరుణంలో అలాంటి సమయంలో మెజారిటీ, మైనారిటీల గురించి, శుద్ధ ప్రజాస్వామ్యం గురించి, నియంతృత్వ అనావశ్యకత గురించి, దోపిడీదారులకు, దోపిడీకి గురయ్యే వారికి మధ్య సమానత్వం గురించి మాట్లాడటం అంటే ఎందుకు ఎంతటి అంతులేని బుద్ధిమాంద్యం, ఘోరమైన అజ్ఞానం కావాలో. తదుపరి శీర్షిక: సోషలిస్టు రాజ్యాంగ యంత్రం, దాని కర్తవ్యం. పైన వివరించినట్లుగా రష్యాలో 1917 అక్టోబర్లో కార్మిక వర్గం అక్కడ భూస్వాముల, పెట్టుబడిదారుల రాజ్యాన్ని అంతం చేసి ఆ వర్గం యొక్క రాజ్యాధికారాన్ని సమూలంగా పెకిలించివేసి ఆ స్థానంలో ఒక నూతన రాజ్యాధికారాన్ని స్థాపించింది. పెట్టుబడిదారీ రాజ్యాధికారాన్ని పునాదులకంటా కూలగొట్టి ఆ స్థానంలో కార్మిక వర్గ నియంతృత్వాన్ని స్థాపించకుండా సోషలిస్టు సమాజ స్థాపన సాధ్యం కాదని లెనిన్, స్టాలిన్ల నాయకత్వంలోని రష్యన్ కార్మిక వర్గానికి తెలుసు. అంటే ఈ రాజ్యాంగ యంత్రం గత కాలపు రాజ్యాధికారాలన్నింటికంటే మౌలికంగా భిన్నమైనది. పూర్వపు రాజ్యాంగ యంత్రాలు కష్టజీవులైన పీడిత వర్గాలను అణచి ఉంచడానికి పీడక వర్గం చేతిలో ఆయుధంగా ఉండేవి. సోషలిస్టు రాజ్యాధికారం కష్టజీవులను దోపిడీ నుండి, నిర్బంధం నుండి విముక్తి చేయుటకు కార్మికవర్గం చేతిలో ఆయుధంగా ఉంటుంది. పూర్వపు రాజ్యాధికారాలు శ్రమజీవులైన, అత్యధిక సంఖ్యాకులైన ప్రజలపై బహు కొద్దిమంది దుర్మార్గుల, పీడకుల చేతిలో ఆయుధాలుగా ఉండేవి. సోషలిస్టు రాజ్యాంగ యంత్రం విశాలమైన ప్రజానీకంపై కొద్దిమంది పీడకులు సాగించే నిరంకుశత్వానికి వ్యతిరేకమైనది. పూర్వపు రాజ్యాంగ యంత్రం యొక్క కర్తవ్యం దోపిడీ, నిర్బంధ వ్యవస్థను బలపరచడం, దాన్ని రక్షించడం. మనిషిని మనిషి దోచుకోగలగడాన్ని అసాధ్యం చేసి, దోపిడీని శాశ్వతంగా అంతం చేయడం,
వర్గ విభజన లేని సమాజాన్ని నిర్మించడం సోషలిస్టు రాజ్యాధికారం యొక్క పని. అందుకు ఏ విధమైనటువంటి నిర్బంధం కూడా ఉండదు. పెట్టుబడిదారీ దోపిడీ విధానాన్ని పూర్తిగా అంతం చేసేందుకు, ఒక నూతన సోషలిస్టు సమాజ స్థాపనకు, వర్గ శత్రువుల నుంచి సోషలిస్టు ప్రభుత్వాన్ని రక్షించుటకు కార్మిక వర్గానికి సోషలిస్టు రాజ్యాధికారం యొక్క అవసరం ఉంటుంది. కార్మిక వర్గ నాయకత్వాన సోషలిస్టు రాజ్యాధికారం స్థాపించకుండా సోషలిస్టు విజయం అసంభవం. సోషలిస్టు రాజ్యాధికారం కార్మిక వర్గం చేతిలో ఆయుధమని, ఆ ఆయుధం ద్వారా దిగువ కర్తవ్యాలు పరిపూర్తి అవుతాయని గమనించాలి. 1. తమ వర్గ శత్రువులను అణచి ఉంచడం. 2. విదేశీ పెట్టుబడిదారుల దాడుల నుంచి దేశ రక్షణ. 3. సమాజ జీవితంలో దోపిడీ వర్గాన్ని అంతం చేయడము, దోచుకునేవాడు, దోపిడీకి గురయ్యేవాడు లేనటువంటి నూతన సమాజాన్ని స్థాపించడం. 4. సోషలిస్టు దేశంలోని పరిశ్రమలను అభివృద్ధి చేయడం, దేశ ప్రజలలో సోషలిస్టు సాంస్కృతిక విద్యాబోధనకై ఏర్పాటు చేయడం. 5. సోషలిస్టు సంపదల నిర్వహణ, వాటిని రక్షించడం. 6. సోషలిస్టు సమాజాన్ని స్థిరపరచి, కమ్యూనిస్టు సమాజం వైపు ముందుకు సాగిపోవడం. ఈ విధంగా ఒక నూతన విద్య, నూతన సంస్కృతి, నూతన సభ్యతలకు పునాదులు వేయటం. విప్లవాన్ని జయప్రదం చేసి, ఆశయాలను సాధించేందుకు కార్మికవర్గం చేతిలో సోషలిస్టు రాజ్యాధికారం ముఖ్య ఆయుధంగా ఉంటుంది. కార్మిక వర్గం ఈ ఆయుధాన్ని తన వర్గ పార్టీ ద్వారా ఉపయోగిస్తుంది. తదుపరి శీర్షిక జనతా ప్రజాస్వామికం. 1945 వరకు మనం ప్రజాస్వామికం యొక్క 2 రూపాలతో పరిచయం కలిగి ఉన్నాం. పెట్టుబడిదారీ ప్రజాస్వామికం, సోషలిస్టు ప్రజాస్వామ్యం. గత యుద్ధానికి ముందు తూర్పు యూరప్లోని అనేక దేశాలలో అనగా బల్గేరియా, జెకోస్లోవేకియా, పోలెండ్, ఆల్బేనియా, రుమేనియా, హంగరీ ఫాసిస్టుల పరాజయం. తరువాత అక్కడ ప్రజలు ఫాసిస్టులతోనూ, వారికి అండదండలు ఇచ్చినటువంటి పెట్టుబడిదారీ, జమీందారీ వర్గాలతో పోరాడి ఒక క్రొత్త ప్రజాతంత్రం స్థాపించారు. దాన్ని జనతా ప్రజాస్వామికం అంటున్నారు. రష్యా ఎర్రసైన్యం సాయంతో హిట్లర్ ఫాసిజం నుండి, దానిని బలపరిచే వారి నుండి తాము స్వాతంత్ర్యాన్ని పొందడంతో పాటు అక్కడి ప్రజలు పాత పద్ధతి ప్రజాతంత్ర వ్యవస్థకు అంటే పెట్టుబడిదారీ ప్రజాతంత్రానికి కూడా స్వస్తి చెప్పారు. పాత ప్రజాస్వామికం స్థానంలో న్యూ డెమోక్రసీ లేక పీపుల్స్ డెమోక్రసీని వారు అమలు పరిచారు. దానిలో రైతు, కార్మికుల రాజ్యాధికారం అధిక భాగం మిళితమై ఉంది. అంటే ప్రభుత్వ పదవులలో రైతు, కార్మికుల బిడ్డలకు అధికాంశ స్థానాలు ఇస్తూ వచ్చినవి. పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో ఈ పదవులు కొద్దిమంది పెట్టుబడిదారుల వారసత్వంగానే ఉండేవి. జనతా ప్రజాస్వామికంలో ప్రజాస్వామ్యం అనేది ప్రజ అనే పదానికి గల నిజమైన అర్థానికి అనుగుణ్యంగా తయారైంది. ఈ దేశాలలో రాజ్యాంగ నిర్మాణాన్ని నూతన దృష్టితో రూపొందించారు. ఈ దేశాల రాజ్యాధికారం యొక్క ఉద్దేశ్యం కార్మికవర్గ నాయకత్వాన కార్మికవర్గ నియంతృత్వాన్ని జయప్రదం చేయడం. నూతన ప్రజాతంత్ర ప్రభుత్వాలేర్పడిన దేశాలలోని కమ్యూనిస్టు పార్టీలు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆంతరంగిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించుకున్నాయి. ఈ అవగాహనతో ఆ దేశాల్లో కార్మికవర్గ నియంతృత్వానికి నూతన మార్గాన్ని నిశ్చయించుకున్నాయి. ఈ నూతన మార్గం పేరే జనతా ప్రజాస్వామ్యం. జనతా ప్రజాస్వామికం లేదా నూతన ప్రజాస్వామికం ప్రజల ప్రజాతంత్రానికి మరో పేరు. తన కాలపు చారిత్రక పరిస్థితులలో కామ్రేడ్ స్టాలిన్ సలహా ప్రకారం ఈ దేశాలలో సోషలిజం వైపు సాగిపోవడానికి ఇది సులభమైన మార్గంగా భావించారు. ఈ విధంగా ప్రజల ప్రజాతంత్రపు రాజ్యాధికారం కార్మిక వర్గ నియంతృత్వానికి మరో రూపమే. తూర్పు యూరప్ సోషలిస్టు విప్లవాల పర్యవసానంగా నూతన ప్రజాతంత్ర రాజ్యాధికారం ఉద్భవించినది. పుట్టుకతోనే ఆ రాజ్యాధికారం కార్మిక వర్గానికి ఆయుధంగా పనిచేసింది. వర్గరహిత సోషలిస్టు సమాజ స్థాపనే ఈ రాజ్యాధికార ముఖ్యోద్దేశ్యము. ఈ రాజ్యాధికారం యొక్క ముఖ్య కర్తవ్యం దేశంలో దోపిడీ వర్గాలు తలెత్తకుండా చూడటం, బయటి దురాక్రమణల నుండి దేశాన్ని రక్షించడం. ఈ దృష్టితో చూస్తే రాజ్యాధికారం సోవియట్ నిర్మాణానికి ప్రారంభ చర్యగా ఉన్నది. అక్టోబర్ విప్లవం దానివల్ల లభించే సోవియట్ రాజ్యాధికారము, తూర్పు యూరప్ దేశాలలోని సోషలిస్టు విప్లవం వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి నూతన ప్రజాతంత్రం ఈ రెండింటి ప్రజాతంత్రము, వర్గ స్వరూపము, వాటి చారిత్రక కర్తవ్యము ఒక్కటే అయి ఉండి కూడా బాహ్య రూపంలో భేదం ఉంది. నూతన ప్రజాతంత్ర రాజ్యాంగాధికారం కార్మిక వర్గ నియంతృత్వం అయి ఉండి కూడా సోవియట్ రాజ్యాధికారం కాదు.
ఆయా దేశాలలో విప్లవ ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలో ఉండిన వేరువేరు పరిస్థితులే దీనికి కారణం. సోవియట్ రాజ్యాధికారం ఉద్భవించిన రెండవ రోజునే కార్మిక వర్గ నియంతృత్వ రూపం తీసుకుంది. కానీ నూతన ప్రజాతంత్ర రాజ్యాధికారం ఆ కర్తవ్యాన్ని మెల్లమెల్లగా నిర్వహించింది. అక్కడ పెట్టుబడిదారులను, జమీందారులను, వారి రాజకీయ నిర్మాణాలను ఒకే దెబ్బతో పూర్తిగా కూలదోయలేదు. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.